హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డబ్బుంటే ఆనందం ఉంటుందా? సక్సెస్లో ఆనందం ఉంటుందా? ప్రేమలో ఆనందం ఉంటుందా? మరి ఆనందం ఎక్కడ ఉంటుంది? మీరు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ తెలుసుకోండి. జీవితం ఎలాంటిది అంటే తెలిసి తెలియని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ తెలిసొచ్చేసరికి బాధను ఇస్తుంది. కొంతమంది జీవితంలో అసలు ఆనందం అనేది ఉండదు. ఎంత కష్టపడినా కానీ అనుకున్నది సాధించలేం. ఎంత సంపాదించినా డబ్బు చాలదు. నా జీవితంలో ఆనందం అనేది ఒకటి ఉందా అంటూ చాలామంది తమలో తామే కుమిలిపోతుంటారు. దేవుడు అనేవాడు ఉంటే ఇన్ని కష్టాలు పెట్టడు అంటూ కోపడతారు. ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనుకుంటూ దానికోసం వెంపర్లాడుతుంటారు. కానీ నిజమైన ఆనందం డబ్బు సంపాదించడంలోనో ఏదైనా సాధించడంలోనో ఉండదు. మరి ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు మరొక చిన్న కథ చెబుతాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒకప్పుడు ఒక ఊరిలో బాగా ధనవంతుడు నివసించేవాడు. అతడు తన సంపదను అంతకంతకు రెట్టింపు చేసుకుంటూ పోయాడు. కాలం కలిసి వచ్చిన కాలంలోనే అతడు విజయవంతమైన వ్యాపార సామ్రాజ్య అధినేతగా ఎదిగాడు. రాజులకు మించిన ధనం అతడి దగ్గర పోగయ్యింది. కొన్ని తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని నిధి అతడి దగ్గర ఉంది. ఏది కోరుకున్నా క్షణాల్లో అతడి ముందు ఉండేది. అయినా సరే ఇంకా ఏదో తెలియని లోటు అతన్ని వెంటాడుతూ ఉండేది. అదే ఆనందం. అతడికి అన్నీ ఉన్నాయి, కానీ మనసులో ఎప్పుడు ఏదో ఒక తక్కువ అయిందనే ఆందోళన. ఏ రోజు కూడా అతను ఆనందంగా ఉన్నది లేదు. దీంతో ఒకరోజు అతడు ఒక గురువు దగ్గరకు వెళ్ళి తన సమస్య చెప్పుకున్నాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఆనందమే లేదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటూ ఆ ధనవంతుడు గురువుని అడుగుతాడు. అందుకు గురువు అతడి సమస్యను విని, రేపు రండి, మీ సమస్యకు పరిష్కారం రేపు చెబుతాను అంటాడు. అందుకు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గురువుగారు చెప్పినట్లుగానే మళ్ళీ ఆ తర్వాత రోజు ఆ ధనవంతుడు గురువు దగ్గరకు వెళ్తాడు. అప్పటికీ ఆ గురువు ఏదో వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, దేనికోసమో వెతుకుతున్నట్లు ఉన్నారు, నేను ఏదైనా సహాయం చేయాలా అని అడుగుతాడు. అందుకు గురువు, అవును, నా దగ్గర ఒక విలువైన మణి ఉండేది, ఇది ఇక్కడో ఎక్కడో పడిపోయింది అని చెబుతాడు. దీంతో ఇద్దరూ కలిసి చాలాసేపు ఆ మణి గురించి వెతుకుతారు. అయినా కూడా అది దొరకదు. విసిగిపోయిన ఆ ధనవంతుడు, మీరు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నారు, గుర్తు తెచ్చుకోండి అని అడుగుతాడు. అందుకు గురువు, అది నా ఆశ్రమం లోపల పోగొట్టుకున్నాను, బయట ఉందేమో అని చూస్తున్నా అంటాడు. గురువుగారి సమాధానానికి ఆశ్చర్యపోయిన ధనవంతుడు, మీకు నిజంగా మతి ఉందా? లోపల పోగొట్టుకుంటే బయట ఎందుకు వెతుకుతున్నారు అంటాడు. అందుకు గురువు సమాధానం చెప్తూ, నువ్వు కూడా చేసేది అదే కదా, లోపల ఉన్న ఆనందాన్ని ఎక్కడో ఎందుకు వెతుకుతున్నావు అంటాడు. అప్పుడు గురువు మాటల్లోని ఆంతర్యం అర్థమవుతుంది. గురువు ఇలా అంటాడు, నీకు అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు, అయినా కూడా ఆనందం లేదని వచ్చావు. ఆనందం అనేది కళ్ళతో చూస్తే వచ్చేది కాదు, మంచి మనసుతో చూస్తే కలిగే ఒక భావన. ప్రపంచంలో డబ్బు, విదేశీ వస్తువులు ఏవి కూడా ఆనందాన్ని కలిగించవు. ఆశను వదిలేసి బ్రతికి చూడు, హాయిగా ఆనందంగా బతుకుతావు అంటూ పరిష్కారం చెబుతాడు. సో ఈ కథలో తెలుసుకోవలసిన నీతి ఏంటంటే, ఆనందం, కోపం, బాధ, సంతోషం అన్నీ మనలోనే ఉన్నాయి. మీ మనసు కంట్రోల్లో ఉంచుకుంటే మీ జీవితం ఎలా కావాలంటే అలా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.